హెచ్లో థర్డ్ ఇయర్లో ఈసీ వాళ్ళకు బీటెక్లో మైక్రో కంట్రోలర్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పేసి అడుగుతున్నారు. ఏమండి దీంతో పాటు అండి ఈ ప్లేలిస్ట్లో కంట్రోల్ సిస్టమ్స్ ట్రిపుల్ ఈ వాళ్ళకి ఏదైతే చేసామో అది ఇది ఒకటే సిలబస్సు, బెఫా ఏదైతే చేసామో ట్రిపుల్ ఈ వాళ్ళకు అది ఇది ఒకటే సిలబస్సు. సో దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది, చూసుకోండి. ఇక ముందుగా ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమన్నా నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇక పీడిఎఫ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తానండి. ఇక ఈ వీడియోకి అయితే హైప్ ఇవ్వడం కొంచెం అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ అందరికి కొంచెం షేర్ చేయండి అనమాట. ఇక టాపిక్లో వెళితే మైక్రో కంట్రోలర్సే ఉంది, ప్రొసెసర్స్ లేదు మీకు. అయితే ప్రొసెసర్ లేకపోయినా కూడా ఇక్కడ మైక్రో ప్రాసెసర్ ఇచ్చారు. 8086 అనేది మైక్రో ప్రాసెసరే. ఓకే, అయితే ఈ యూనిట్ 1లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? 8086లో ఆర్కిటెక్చర్ గురించి కానివ్వండి, పిన్ డయాగ్రామ్ గురించి కానివ్వండి ఖచ్చితంగా అయితే మీకు ఇస్తాడు. ఓకేనా? సో ఆ తర్వాత మెమరీ సెగ్మెంటేషన్ మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుంది. ఇక ఆ తర్వాత స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఫిజికల్ మెమరీ ఆర్గనైజేషన్ గురించి ఏ క్వశ్చన్ కింద. రెండోది వచ్చేసరికి ఏంటంటే ఇంటరప్ట్స్ ఆఫ్ 8086 దాని గురించి ఇస్తాడు. ఇక ఇన్స్ట్రక్షన్ సెట్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ ఆఫ్ 8086లో వచ్చేసరికి అడ్రసింగ్ మోడ్స్ గురించి ఖచ్చితంగా ఇస్తాడండి. ఇక ఏ క్వశ్చన్ అడ్రసింగ్ మోడ్స్ ఉంటే బి క్వశ్చన్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఉంటుంది. ఇక ఆ తర్వాత ప్రోగ్రామింగ్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా అయితే ఒక ప్రోగ్రామ్ ఇస్తాడండి, సింపుల్గా అడిషన్ సబ్ట్రాక్షన్ ఇలాంటిది, అది కూడా ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ యూజ్ చేసి చేసేదన్నమాట, సార్టింగ్ మీద వాటి మీద. ఇక యూనిట్ 2 చూసుకున్నట్టయితే ఇంట్రడక్షన్ టు మైక్రో కంట్రోలర్. సో ఇందులో 8051 మైక్రో కంట్రోలర్ ఆర్కిటెక్చర్ గురించి, మెమరీ ఆర్గనైజేషన్ గురించి, ఇన్స్ట్రక్షన్ సెట్ గురించి ఖచ్చితంగా అయితే ఇస్తాడండి. ఇక ఆ తర్వాత 8051 రియల్ టైమ్ కంట్రోల్లో వచ్చేసరికి ఈ హార్డ్వేర్ ఇంటరప్ట్స్ మీద ఇస్తాడు, సీరియల్ కమ్యూనికేషన్ ఇంటరప్ట్స్ మీద ఇస్తాడు, టైమర్స్ అండ్ కౌంటర్స్ మీద ఇస్తాడు. ఓకేనా? అది యూనిట్ 2. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే ఐఓ అండ్ మెమరీ ఇంటర్ఫేస్. సో ఇందుట్లో వచ్చేసరికి మీకు ర్యామ్ రామ్ మీద ప్లస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏడీసీ డిఏసీ ఇంటర్ఫేస్ మీద ఇస్తాడనమాట 8051లో. ఇక సీరియల్ కమ్యూనికేషన్ అండ్ బస్ ఇంటర్ఫేస్లో మీకు సీరియల్ డేటా ట్రాన్స్ఫర్ స్కీమ్స్ మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి అందుట్లో యూఏఆర్టీ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుందండి. ఆ తర్వాత RS-232 మీద కూడా ఇంటర్ఫేస్ మీద ఇస్తాడు. ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే ఆర్మ్ ఆర్కిటెక్చర్. సో ఇందుట్లో వచ్చేసరికి ఆర్మ్ ప్రాసెసర్ గురించి కానీ దాని ఆర్కిటెక్చర్ గురించి కానీ ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఇవ్వటం అయితే జరుగుతుందండి. ఇక పైప్ లైన్స్ గురించి, ఇంటరప్ట్స్ గురించి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇన్స్ట్రక్షన్ సెట్ గురించి అయితే ఖచ్చితంగా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ అంటే ఏంటి, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ రిజిస్టర్ ఇన్స్ట్రక్షన్స్ టు బి ఫాలో డ్యూరింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అడుగుతాడనమాట. సో అది యూనిట్ 4. ఇక యూనిట్ 5 చూసుకున్నట్టయితే అడ్వాన్స్డ్ ఆర్మ్ ప్రాసెసర్లో కార్టెక్స్ ప్రొసెసర్ మీద ఆర్కిటెక్చర్ మీద కానివ్వండి, ఓమ్యాప్ ఆర్కిటెక్చర్ మీద కానివ్వండి మీకు క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓవరాల్గా మైక్రో కంట్రోల్స్ ఇది.